అబ్బా మంచి మంచి బొమ్మలు వస్తున్నాయి నాయన. ఇంకా మీరు మంచి మంచి బొమ్మలు చూసుకోవాలి. ఈ బొమ్మల ఆంతర్యం ఏందని నేను చెప్తా. ఇలా ఒక్కొక్క తలకాయ ఏందని మీరు చూసుకోవాలి. ఈ తలకాయ మాత్రం కోమరెడ్డి వెంకరెడ్డి, ఈ తలకాయ మాత్రం కోమరెడ్డి వెంకరెడ్డి, ఈ తలకాయ మాత్రం మాజీ కలెక్టర్ అమ్మ నల్లగొండ, మాజీ కలెక్టర్ అమ్మ నల్లగొండ. అంటే వాళ్ళు రాసిన ప్రకారం నేను చెప్తానా. తెలంగాణ రాష్ట్రంలో ఒక లంగ లత్కోరు ముచ్చట జరిగింది. మీ పైన సోయలేదు, నిరుద్యోగుల పైన మీ మీ బాధ పని వాళ్ళకి అక్కరేలేదు. వాళ్ళు సోరోలు అవుతారు. ఇప్పుడు వాళ్ళు సోరోలు అవుతారు, మీరు ముసలోళ్ళు అవుతారు, వాళ్ళు సోరోలు అవుతారు. బిడ్డ పెళ్లిళ్ళు అయినాక, మనవన్లు వచ్చినాక, మనవరాళ్ళు వచ్చినాక, ముని మనవన్లు వచ్చినాక సిగ్గిలజ్జ లేకుండా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారట ఈ రాష్ట్రంలో. అంత సౌడలు తయారయ్యారు. ఆ మొదవారు ఎవరు అనేది ఒక్కొక్కసారి నేను మాట్లాడతా. ఇక సీఎం మంత్రుల చిలిపి లీలలు, ప్రేమాయణంలో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలు, రేవంత్తో సహా. ఇది నాకు తెలియదా? ఇది మాత్రం నాకు తెలియదు. మా అన్న అంత అనుకోను నేను. రేవంత్తో సహా రెచ్చిపోతున్న మంత్రులు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్లతో క్లోజ్ ఫ్రెండ్షిప్, అడిగిందే తడువుగా పోస్టింగ్లు ఇచ్చేస్తారు. లేడీ జర్నలిస్టులు ఆఫీసర్లతో అసభ్యకర ప్రవర్తన. ఇది తప్పు రాశారు. ఇక సెక్రటేరియట్ లో షాడో సీఎం గా ఓ మహిళ హల్చల్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో రాస్తుంది. షాడో సీఎం గా ఒక మహిళ హల్చల్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నాను నేను కూడా. ఇక అక్కడంతా ఆమెదే పెత్తనం. కాసుల శాఖలకు పైరవీలు, బదిలీ చేసేది ఆవిడ. కాసుల శాఖ అంటే ఆర్థిక శాఖ. ముఖం అదేనా? ఇదైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ముఖం. ఇది 100% పొంగులేడి శ్రీనివాసరెడ్డి, ఇది 100% వెంకరెడ్డి, ఇది రేవంత్ రెడ్డి. ఈ తలకాయ నాకు తెలియదు. ఇక బదిలీలు చెప్పినట్టే ప్రోటోకాల్, సీఎం చెప్పినట్టే ప్రోటోకాల్ ఇస్తున్నంటున్న అధికారులు. ఈ వ్యవహారాలపై పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు గుర్రుగా ఉన్నారు. మీడియాలో కలకలం రేపుతున్న కథనాలు. ఇంకొక విషయం కూడా నేను అలా చక్కగా రాయలేదు, ఆయన మిస్టేక్ రాసింది. సో రేవంత్ రెడ్డి డార్క్ మోడ్ సీఎం ఒక ఆమెను పెట్టింది సెక్రటరియట్లో. మరి ఆమె ఎవరో మనకు తెలియదు. కానీ ఇంకొక వార్త చూడండి. ఇది నిన్న 8వ తారీఖు జనవరి 2026 దిశపత్రిక రాసింది. రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా. మీరు గమనించాలి అన్ని. ఇది రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా ఏం రాసింది నిన్న. కోమరెడ్డి వెంకరెడ్డి మరి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. చేయించిందెవరో కాదు, నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి. కోమటి కుటుంబంలో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ ఇచ్చు. విడాకుల దాకా వెళ్ళిన పంచాయతీ. ఏందాకా పోయింది అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తాను. మంది పిల్లమ్మల ఫోన్ వింటాడు కేటీఆర్ అనగా. ఇప్పుడు పిల్లమ్మలది కాదు, అక్రమ సంబంధాల ఫోన్ వింటారు కొందరు. ప్రస్తుత ముఖ్యమంత్రులు అక్రమ సంబంధాల ఫోన్ వింటారట. వాళ్ళే రాశారు. ఇది రేవంత్ రెడ్డి దిశపత్రికనే. ఇక మహిళా ఐఏఎస్ అధికారితో పీకల్లోతు ప్రేమలో పడిన 60 ఏళ్ల ముసల్నా కొడుకు. అర్ధరాత్రి పూట షాటింగ్స్, కాల్స్, కోమరెడ్డి వైఖరితో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిరు. ఎఫ్ఐఆర్ వ్యవహారం తేల్చాలని రేవంత్ రెడ్డిని ఆశ్రయించిన కోమరెడ్డి భార్య, కూతురు. కోమరెడ్డి తెలియకుండా ప్రత్యేక నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించిన రేవంత్ రెడ్డి. కోమరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్లను మంత్రి భార్యకు అప్పగించిరు. రేవంత్ ఇచ్చిన ఆధారాలను చూపించి మంత్రిని నిలదీసి ఫోన్ లాక్కున్న మంత్రి భార్య. తన ఫోన్ ట్యాప్ అయిందని గుర్తించిన కోమరెడ్డి విడాకుల వరకు వెళ్ళిన పంచాయతీ. ఇంకా పెద్ద ట్విస్ట్ కూడా చెప్తా. ఇప్పుడు ఫోన్ గుంజుకుంటే కోమరెడ్డి వెంకటరెడ్డి ఒక ముసలోడు బిడ్డకు పెళ్లి చేసిండు. బిడ్డకు మనవడో మనవరాలు కూర్చురు. వాళ్ళ దావత్ కూడా చేసిండు. నేను నిన్నమన్న వార్తలు విన్నా. అసలు ముసలి సన్నాసట మరి ఏంది పిఏల ఫోన్లోకి వెళ్ళి చేస్తున్నట. ఎలా మీ పేదల పెన్నిధులం, దయనీయులం, దయామయులం, మా అంతా మూతవర్లే లేరు. నువ్వు 3 లక్షల మందికి 4 లక్షల మందికి నేను సాయం చేశాను. ఒక సంసారం ఉన్నాడు, నా పెద్ద సంసారం. ఆ పెద్ద సంసారట పిఏల ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ చేస్తాడంట. అక్రమ సంబంధం పెట్టుకుంటే కలెక్టర్ పోస్ట్ చేసిందంట. నిజమయ్యా? మీరు మళ్ళీ డౌట్ వాళ్ళకి మహేష్ గారు అన్న లంగా ముచ్చట్లు చెప్తారు అనుకుంటారు మీరు. ఇక వాళ్ళు రాసిందే నాయన.
ఇక నిన్నమన్నా కలెక్టర్ అమ్మగా పని చేసిపోయినామే అంటారు. అది నాకు తెలియదు. మొత్తానికి అయితే మహిళా కలెక్టర్ నల్లగొండ, అది మాత్రం క్లారిటీ. ఇక దుర్మార్గం ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఎలగొట్టినా సరే, కొత్త కలెక్టర్ వచ్చినా సరే ఇంకా చాటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈయన R&B మినిస్టర్, ఈయనకు పెళ్ళి అయింది, బిడ్డ ఉన్నది, బిడ్డకు కొడుకో బిడ్డ కూడా ఉంటారు. 65కి వచ్చి ఉంటాడు నాకు తెలిసి. బొచ్చు కూడా మొత్తం నెరిసిపోయి ఉంటది. కానీ అన్నకి ఇప్పుడు అక్రమ సంబంధాలు కావాల్సి వచ్చింది. ఈయన మంత్రి, R&B మినిస్టర్, 24 గంటల డ్యూటీ చేస్తున్నాయన ఫోన్ల చాటింగ్లలో. ఇది ఎవరు చెప్పి తెలుసా? మంది పిల్ల మూగల్లో ఫోన్ తింటున్నాని చెప్పేసి కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు టైట్ చేసి చూసినారు ఒక ఆయన బోల్టులు. ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని ఫోన్ తింటాడంట. ఈ మొత్తం మరి అదే రహస్యం. ఫోన్ ట్యాపింగ్ చేయించి మంత్రి గారు ఎవరితో చాటింగ్ చేస్తారు, ఎవరితో మెసేజ్ చేస్తారు అనే దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేయించారంట. ఇది ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ముచ్చట. మరి నిరుద్యోగులు, రోడ్లు, భవనాలు ఇవన్నీ ఏం అవసరం లేదు, మనకు చాటింగ్లు కావాలి ఇప్పుడు. ఇదంతా ఈ రాష్ట్ర ప్రజలు అసలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక పొన్నం ప్రభాకర్ ఉంటేను, ఇక్కడ ఒక పొన్నం ప్రభాకర్ ఉంటే, ఎవరైనా సరే ఒక బీసీ లేదంటే ఒక ఎస్సీ ఒక ఎస్టీ మంత్రి ఉంటే 100% నేను గ్యారెంటీ ఇస్తాను, ఈ పాటికి బర్తరాఫ్ చేస్తుండే, ఈ పాటికి రాజీనామా పాటించి దింపేస్తుండే వాడు ఎవరైనా కానీ. సపోజ్ వాకిటి శ్రీ గారి కావచ్చు, ఇంకోటి మన వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏదైనా ఒక దళితుడో ఒక బీసీనో ఇలా ఈ లత్కోరు పంచాయలు పెట్టి అక్రమ సంబంధాలు, కలెక్టర్ అమ్మల్ని ఇట్లాంటి లంగ పనులు చేసి ఉంటే ఎవడైనా ఇప్పుడు వాని గుంజి బజారు కీసి వాని బరిబత్తలు ఇజ్జత్ తీసి మన లంగం చేసి నాశ చేసి వదిలిపెడుతుంటారు ఇలా. కానీ మన రెడ్డి గారు కదా, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద ముఖ్యమంత్రి నెంబర్ 2 కదా. సో అందువల్ల ఏ పేపర్లో వచ్చిందనే నిన్న మనం చదివినాం కదా, అన్ని పేపర్ చదివినాంగా, ఏ పేపర్ రాలే. ఇంకా కొందరు లుచ్చనా కొడుకుంటారు తెలంగాణలో. నల్లికుట్లోడు, నప్పతట్లోడు, మలేషగాడు, నల్లికుట్ల రగ్గాడు, ఏనా కొడుకన్నా ఈ వార్తను కవర్ చేసినట్టు మీరు చూసిరా నాకు చెప్పండి, నేనైతే చూలే. అదే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఒక బీసీ బిడ్డలకు సంబంధించిన అక్రమ కేసు అయితే ఇప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని లంగలు ఎత్తుకొని మల్లేశగాడు, రగ్గాడు వీడియోలు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బీసీలు కదా, ఇలా ఉచ్చ దాగొచ్చారు కదా, మల్లేగాడు, రగ్గాడు వంగవాడి డొప్ప పట్టుకొని దాగొచ్చారు కదా, అందుకే వీళ్ళ మీద రావాలన్నమాట వీడియోలు. వాళ్ళ సౌండ్ లుచ్చ కొడుకులే కదా, అందుకే రావు, వాళ్ళ సుఖమైన కొడుకులా. సో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థ. నిరుద్యోగుల బాధలు, ప్రజల కష్టాలు, ప్రజల బాధలు ఇవేం అవసరం లేదు. ఒక ఆయన ఏమో సెక్రటరీలో పెట్టిండు, ఒక ఆయన ఏమో జిల్లాలో పెట్టుకుండు, ఇంకొక ఆయన మరి ఇంకేలో పెట్టుకుంటాం. ఇది ఇలా కావాలని సోకుడు. ఎవరు కూడా 30-40 ఏళ్ళు లేడు. మళ్ళీ అందరూ ముసల్ముండా కొడుకులే, అంతా ముసల్ముండా కొడుకులే. నేను పచ్చిగా చెప్తాను, సిగ్గిలజ్జ లేదు ఈ సన్నాసులకు. పనిపాటు ఉంటే కదా మనకేమన్నా. మదం ఎక్కి కొట్టుకుంటాన్నాం మనం. ప్రజలేమో గోసపడతారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతారు. ఏ సన్నాసికి ఏదక్కర్లేదు, వీళ్ళకి ఇదే కావాలి. అందుకే ఈయన పైన ఇప్పుడు కేసు పెట్టింది. ఎత్తుకపోయి మళ్ళా ఎత్తుకపోయి ఇక మళ్ళీ ఇంకో ఆమెతో కేసు పెట్టింది. మీ సక్కమైన సంసారాలు అయినట్టు, మీరు సంసారాలు అయినట్టు మీ కేసు పెట్టింది. నంగనాశి చేసారు కదా మనం ఉంది. మరి ఈ సన్నాసి నా కొడుకు చేయరు, నంగనాశి చేయాలి కదా, అది కూడా మీరైతే దాచుకొని, అది కథ అనమాట.